హలో అండి, అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోతుంది కదా వీడియో పోస్ట్ చేసి. సో ఉగాది నుంచి మనకి నవరాత్రులు మొదలయ్యాయి కదా. సో అందువల్ల చాలా బిజీగా ఉండే అనమాట. అసలు యూట్యూబ్ దరిదాపులకి కూడా రాలేదు. జస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసేటువంటి రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి అవి మాత్రమే మన యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను అంతే. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది అనమాట. సో ఈ నవరాత్రుల్లో నేను ఏమనుకున్నానంటే ఇంకా ఫోను అవన్నీ కాకుండా జస్ట్ పూజ అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అంతవరకే. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము, షూట్ చేయడము అవన్నీ పెట్టుకుంటే ఇంకా నేను అమ్మని సరిగ్గా చూసుకోలేను. అమ్మని చూసుకునేటువంటి తీరులో నేను ఏమన్నా పొరపాట్లు చేస్తానేమో అని చెప్పేసి భావించి ఇంకేం చేశానంటే రోజులో 24 గంటల్లో నేను పడుకునే సమయం మాత్రమే, అంటే రాత్రి పడుకునేటువంటి 3 గంటలు 4 గంటలు, మధ్యాహ్నం కూడా పడుకునే 2 గంటలు, జస్ట్ ఒక 5 గంటలు మాత్రమే నా సొంతానికి తీసుకొని మిగతా అన్ని గంటలు కూడా నేను అమ్మకే కేటాయించాను. ఎందుకంటే నవరాత్రుల్లో కంచిలో కామాక్షమ్మకి ఎలా అయితే చేస్తామో 3 కాలాల్లో అభిషేకాలు, అలంకరణ మార్చడం అవన్నీ ఎలా చేస్తామో మా కంచిలోని, సో అలాగే మా ఇంట్లో కూడా అమ్మవారికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మొత్తం 3 కాలాల్లో కూడా అమ్మకి అభిషేకాలు, అలంకరణ మార్చడము అవన్నీ కూడా చేస్తూ వచ్చాము. ఒక కాలం పూజ అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం కాలానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడము, భోగం అవనివ్వండి, అమ్మవారికి అలంకరించే పువ్వులు కానివ్వండి, ఆ అభిషేకాలకు సంబంధించిన అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం కావండి, అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారనమాట. అక్కడ ఎక్కడ కూడా ఒక టైం వేస్ట్ చేసుకునేది అనేది నేను చేసుకోకుండా అలా చేసుకుంటూ వచ్చాము. సో ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మాకు. సో లాస్ట్ ఇయర్ కూడా నేను అలాగే చేసుకుని వచ్చాను. ముందు నుంచి మన ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్కి తెలిసే ఉంటుంది ఈ విషయం అనమాట. సో అదంతా చేసుకుని వచ్చిన తర్వాత ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ వెంటనే నాకు ఇంకో పూజ అనమాట. సో అదేంటంటే మీ అందరికీ తెలుసో తెలియకపోవచ్చు, అంటే ఎక్కువగా నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ వ్రతం ఏదైతే ఉందో ఇది నాకు మా ఇంట్లో మా దేవుడి గది వరకు మాత్రమే పరిమితం ఉంటుంది. సో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో పర్సనల్గా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసే వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా వీడియోలో అయితే షేర్ చేసుకోలేదు. అదేంటంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశి, ఆ ఏకాదశి వ్రతము ఎలా చేసుకుంటామంటే ఇప్పుడు మనకి కొన్ని వ్రతాలు ఉంటాయి కదండి, పౌర్ణమి వ్రతాలు, అలాగే సంకష్ట చతుర్థి వ్రతము, అమావాస్య లక్ష్మీ పూజ, వీటితో పాటు సమానంగా ఈ ఏకాదశి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాము. అంటే ఇటు సైడ్ తెలియదు కానీ మా తమిళనాడు సైడ్ అయితే కనుక ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. లైక్ ఎట్లా అంటే మనకి తిరుమల సినిమాలు ఉంటాయి కదా, అట్లా దాంతో సమానంగా భావించి చేసుకుంటూ ఉంటాము. సో ఈ వ్రతం ఎలా చేసుకుంటామంటే మనకి ముందు రోజు దశమి నుంచి సాయంత్రం, అంటే ప్రత్యేకంగా పీఠం పెట్టుకోకపోయినా సరే చెప్తున్నాను, పీఠం పెట్టుకున్న ఇదే ప్రొసీజర్, పెట్టుకోకపోయినా ఇదే ప్రొసీజర్ అనమాట. సో దశమి రోజు సాయంత్రం నుంచి కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటాం అనుకున్న వాళ్ళు దశమి రోజు సాయంత్రము టిఫిన్ తినేసేసి ఇంకా రాత్రికి ఏమీ తినకుండా తర్వాత ఏకాదశి రోజు మనము పూజ చేసుకున్నప్పుడు ఏదైనా నైవేద్యం చేయగలిగితే రవ్వ కేసరి ఇలాంటివి పరమాన్నం చేసి పెట్టవచ్చు, లేదంటే పాలు పళ్ళని పెట్టుకోవచ్చు. సో ఏకాదశి రోజు చక్కగా దీపారాధన చేసుకొని స్వామి పూజ చేసుకోవచ్చు. పూజ ఎలా చేయాలో చెప్తాను తర్వాత మీకు. సో దీపారాధన పూజ అంతా కూడా చేసుకుంటూ ఉపవాసంగా ఉంటూ ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కదా. సో ఏకాదశి గడిలో ఉన్నంత వరకు ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి వస్తుంది కదా, ద్వాదశి గడిలో కూడా పొద్దున్న అంటే మరుసటి రోజు మార్నింగ్ యథావిధిగా దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి ఒక పంతులు గారికి, బ్రాహ్మణులకి మీరు ఇవ్వగలిగినంతగా స్వయంపాకం ఇచ్చుకోవచ్చు. ఉన్న వాళ్ళకి మంచిగా ఇచ్చుకుంటూ ఉంటారు, లేని వాళ్ళు కనీసము ఒక 3 రకాల కాయగూరలు, 3 రకాల రేషన్ సామాన్లు ఇలాంటివి కలిగినంతలో ఎంత ఇవ్వగలుగుకుంటుని అంత ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా చేస్తే ఏం కలుగుతుంది అంటే ఇప్పుడు మనకి చాలామంది అంటూ ఉంటారు, బ్రో మీకు ఎన్ని పూజలు చేస్తాము మాకు ఎలాంటి ఫలితం కలగట్లేదు అంటూ ఉంటారు. సో ఒకటి చెప్తానండి, మనం చేసేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు అనుకున్నప్పుడు కలగలేదని బాధపడకండి, దానికి సమయం రావాలి, ఎప్పుడైతే రావాలో అప్పుడు వచ్చి ఖచ్చితంగా దానికి ఆ సమయం అనుసారంగా మనకి ఫలితం అనేది దక్కుతుంది అనమాట.
సో ఇంకా పూజ విషయం అయితే కనుక మీకు షోడశోపచార పూజగా వస్తే కనుక ఆ రకంగా చేసుకోవచ్చు. లేదు రాదనుకుంటే కనుక మీరు మొబైల్లో కానీ టీవీలో కానీ విష్ణు సహస్రనామం ఉంటుంది కదా, విష్ణు సహస్రనామం ఆడియో ప్లే చేసుకుంటూ కూడా గణపతి ఆరాధన దగ్గర నుంచి కూడా, అంటే ఆడియో ప్లే అవుతున్నంతసేపు కూడా ఖచ్చితంగా విష్ణు సహస్రనామం ఆడియో ప్లే అవ్వడానికి ఒక 30 to 40 minutes అయితే ఈజీగా పడుతుంది. సో ఈ ప్రాసెస్లో అంతా కూడా ఏంటంటే గోవిందనామాలు కానీ, అంటే మామూలుగా ఓం నమో నారాయణాయ అనుకుంటూ గణపతి పూజ చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఆ రకంగా చేసుకోవచ్చు. పూజ రాకపోతే వస్తే షోడశోపచారిక పూజ చేసుకుంటూ లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకుంటూ మీరు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కాబట్టి చేయగలిగితే ఎన్నైతే అని చేయగలిగితే అన్ని పిండి దీపాలు వెలిగించుకుంటూ చక్కగా పిండి దీపాలు ఎలా చేయాలో తెలుసు కదా, ఆ రకంగా వెలిగించుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కనుక ప్రతి ఏకాదశికి పిండి దీపారాధనతో వెలిగించుకొని ఆవునేతితో దీపం వెలిగించుకుంటూ ఉంటాను. మీకు కలిగితే ఆవునేతితో వెలిగించుకోండి, లేదంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ రకంగా వెలిగించుకుని చేసుకోవచ్చు అనమాట. సో ఈ వ్రతం చేస్తే ఏంటి ఫలితం అంటే చెప్తున్నాను కదా, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ పూజ చేస్తున్నాము, ఆ సమస్య తెరలేదని బాధపడకండి ఎప్పుడు కూడా. దీనికి పెద్ద సమస్య వచ్చినప్పుడు మనం చేసేటువంటి ఒక పూజ కావచ్చు, ఒక దైవ సందర్శన కావచ్చు, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకి సమయం వచ్చినప్పుడు ఆ కోరిక నెరవేరలేదని బాధపడే కన్నా దానికి మించింది పెద్దది ఏదైనా ఉంటే అప్పుడు దానికి ఇది ఉపయోగపడుతుందాం అనుకుని మనం అనుకోవచ్చు కదా. సో అందుకనే మనం చెప్పే మంత్రానికి కానీ చేసే దీపారాధన కానీ ఎప్పుడు కూడా వృధా పోదనమాట. అది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే స్వతహాగా చెప్తున్నాను కదా, నేనేదో నాకు మంచిగా అయిపోవాలని కాకుండా, ఏదైనా సరే మంచి అని కాకుండా నాకు అవి వచ్చేయాలి ఇవి వచ్చేయాలని కాకుండా భగవంతుడికి సంబంధించింది ఒక క్రతువు కానీ ఒక ప్రత్యేకమైన పర్వదినం కానీ నేను అది జరుపుకోవాలి, ఆయనకి దగ్గర అవ్వాలి. అంతే తప్పించి ఇన్ని ఆడంబరాలుగా చేసేస్తే నాకు కోరిక నెరవేరిపోతుంది, ఇన్ని దీపాలు పెట్టేస్తే నా కోరిక నెరవేరిపోతుంది, ఎంత అంగుహార్భటంగా చేసేస్తే నా కోరిక నెరవేరిపోతుందని నేను ఎప్పుడు కూడా భావించను అనమాట. పూజ చేసేటువంటి సమయం కనీసం ఒక 10 నిమిషాలైనా సరే కానివ్వండి, అది నేను భగవంతుడికి దగ్గరగా కూర్చొని చేసుకుంటూ ఉంటాను, మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటాను, ఆయన నామంలో గడుపుతూ ఉంటాను అనమాట. అంతే తప్పించి ఇలా చేసేస్తే మన కోరిక నెరవేరిపోతుందంట, అలా చేసేస్తే ఇలా అయిపోతుందంట, అవి వచ్చేస్తాయంట అని కాకుండా ఆ రకంగా నేను ఎప్పుడు ఆలోచించను అనమాట. ఎలా దగ్గర అవ్వాలి భగవంతుడికి? 10 నిమిషాలు కూర్చున్నామా, 5 నిమిషాలు కూర్చున్నామా, అరగంట కూర్చున్నామా, గంట కూర్చున్నామా, సమయం మనకి ముఖ్యం కాదు. ఎంత సమయం కూర్చున్నామో అనేది ముఖ్యం అనమాట, ఎలా కూర్చున్నాం అనేది ముఖ్యం అనమాట. సో మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా, చెడు ప్రభావం పెట్టుకోకుండా ఉండి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం భగవంతుడు దగ్గర అవుతాము. ఆయన కళ్ళ మనం ముందుగా ఉంటాం అనమాట. సో అందువల్ల ఎప్పుడైనా సరే, అంటే ఇది నేను చెప్పిన తర్వాత చేయమని నేను చెప్పను, ఎవరికైనా సరే మీకు నమ్మి చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా చేయండి. కొన్ని పరాధనాలు మనకి చాలా ప్రత్యేకమండి. విష్ణు సహస్రనామం చదవడం అంటే మామూలు విషయం, చదివితే అది వినడం మామూలు విషయం కాదనమాట. అందులో వచ్చే ప్రతి ఒక్క శ్లోకానికి కూడా చాలా అర్థం ఉంటుంది. విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ కొన్ని శ్లోకాలకి ప్రత్యేకమైన పవర్ ఉంటుందన్నమాట. అందువల్ల నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఏకాదశి పర్వదినాలు, మీరు పౌర్ణమి సంకష్ట పూజలు ఇలాంటివి ఎలా అయితే చేసుకుని వస్తున్నారో ఏకాదశి రోజు కూడా ఇలా చక్కగా చేసుకోండి. అండ్ నేనైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి మాకు కృష్ణుడు కోవెలు ఉందన్నమాట. సో అక్కడ నాకు ఏకాదశి రోజు ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వెళ్ళి స్వామికి దండం పెట్టుకొని అక్కడ అయ్యవారికి ఎంతో కొంత నేను స్వయం పాకదానం ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట. నేను అన్నిసార్లు కూడా ఒకేరాకు ఇచ్చుకునే రోజులైతే నాకు లేవన్నమాట. ఉన్నప్పుడు మంచిగా ఇచ్చుకుంటూ ఉంటాను, లేనప్పుడు ఎంతో కొంత ఒక 200-300 చేతిలో పెట్టేసి వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ రకంగా అంటే నాకు కలిగింది బాగుంది అనుకుంటే కనుక నిండుగా మంచిగా అన్ని సామాన్లు కొనేసి దగ్గర ఒక 21 వస్తువులు కొనేసి ఇస్తూ ఉంటాను, రేషన్ సామాన్లు. నాకు ఆ సమయం కలగలేదా, ఎన్ని వీలైతే అన్ని ఇచ్చుకుంటూ వస్తాను అనమాట. సో అంతే తప్పించి ఎప్పుడూ కూడా హార్డ్వేర్లకు పోకుండా మనకి ఉన్న దాంట్లో భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడో అంత చూసుకుని పోవాలి. సో ఆయనే ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయనకి ఇచ్చుకోవడం తప్పులేదు కదా. సో దట్టు ఒక మనిషికి భోజనం పెట్టామంటే మనకి ఎంత, అందులోని పురోహితులకు కానీ మీకు అలా అనిపించట్లేదా? బయట ఎవరైనా భేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే పిలిచి భోజనం పెట్టడము, లేదా ఇంకెవరు ఉంటారు కదా రోడ్ సైడ్స్, వాళ్ళకైనా మీరు భోజనం కూడా పెట్టవచ్చు అనమాట. ఆ రకంగా పెట్టుకోవచ్చు.
సో మీరు అంటూ ఉంటారు కదా, నేను ఎందుకు వీడియో ఎందుకు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఏదైనా ఒక రీల్ పెట్టాను అనుకోండి, బ్రో ఇది వీడియో చేయండి, అది చేయండి అని అంటూ ఉంటారు. సో అందువల్ల మీరు నాకు ముందే చెప్పే కన్నా సో మీకే నేను ముందుగా అందించేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా ఈ రకంగా మీకు అందిస్తున్నాను. సో మీకు నెక్స్ట్ టైం నుంచి మీరు చేయాలనుకుంటే కనుక ఏకాదశి వ్రతం చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని కాకుండా ఎప్పుడైనా మొదలు పెట్టచ్చండి. మళ్ళీ అడుగుతారు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయమంటారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటారు. రేపు వచ్చే నెక్స్ట్ ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రత్యేకంగా వేయడం పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం దేవుడి మందిరంలో మీ దేవుడి మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటము, కృష్ణయ్య చిత్రపటము, లేదా విగ్రహాలు, విష్ణు లక్ష్మీనారాయణ చిత్రపటాలు విగ్రహాలు ఉంటాయి కదా, దాని ముందైనా సరే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే వైష్ణవాలయాలకు వెళ్ళండి, పిండి దీపారాధన వెలిగించుకోండి. పిండి దీపారాధన కూడా వీలైతే ఆవునైతే వెలిగించుకుంటూ ఉండండి. సో అదనమాట. సో అలాగే ఇంకొక మాట అండి, ఇక్కడ మీకు మొత్తం అలంకారం అంతా చూపించాను కదా స్వామి అమ్మవారిది. సో ఆ జ్యువెలరీకి సంబంధించి అలంకారం ఎలా చేయాలని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, చూడండి. తర్వాత నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను ఈ టైం వీడియో ఎడిటింగ్ చేసే టైంకి. సో ఇదనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయండి, చాలా మంచిది. ఆ రోజు ఏకాదశి రోజు వ్రతం చేసుకుంటే కనుక. సో మరొకలాగా